అనుదీప్ కటికల అనే ఒక స్టాండప్ కమెడియన్ బాడ్కవ్ అని మనిషిని తిట్టాలంటే ఉదాహరణగా రామ్ చరణ్ తీసుకుని వీడు కొన్ని మాట్లాడుతున్నాడు. నీకంటే నీ పెళ్ళం ఎక్కువ సంపాదిస్తుందిరా చేతకానోడా, అట్లీస్ట్ ఏదో ఒకటి చేసి నువ్వు నీ పెళ్ళం కన్నా ఎక్కువ సంపాదించు అని చెప్పడానికి వీడు రామ్ చరణ్ గారిని ఉదాహరణగా తీసుకుంటున్నాడు. రామ్ చరణ్స్ బిగ్గెస్ట్ మూవీ ఇన్ హిస్ కెరియర్ వాస్ త్రిబులర్ అనేసి చెప్పాడు. ఆ మూవీ బడ్జెట్ 450 కోట్లు. ఇన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో పనిచేసిన తర్వాత రామ్ చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ త్రిబులర్ అనేసి అన్నాడు. ఓకే. ఉపాసన గారు రామ్ చరణ్ గారిని పెళ్లి చేసుకునే సమయానికి ఆవిడ నెట్ వర్త్ వచ్చేసి 2500 కోట్లు అంట. ఓకే, నేను ఒప్పుకుంటా. అలాగే ఉపాసన వాళ్ళ తాతయ్యకి అపోలో హాస్పిటల్ ఉంది, అది కూడా కరెక్టే. డబ్బులు వద్దనుకున్నా కావాలనుకున్నా డబ్బులు ఉపాసన గారి దగ్గరికి వస్తున్నాయి, కాదనట్లా. అరే గుండెనాయాల, అది ఆమెకున్న ఆస్తి, అసెట్స్. దాని నుంచి డబ్బులు వద్దన్నా, నువ్వన్నట్టు వద్దన్నా కావాలనుకున్నా డబ్బులు వస్తూనే ఉంటాయి, అది జనరేట్ అయితేనే ఉంటుంది. అది ఎందుకంటే వాళ్ళ ఆస్తి. నువ్వు రామ్ చరణ్ ఎలా కంపేర్ చేస్తావు అసలు? ఇప్పుడు రామ్ చరణ్ ఏమో తక్కువ? వాళ్ళ నాన్న ఆంధ్ర తెలంగాణకి మెగాస్టార్. రామ్ చరణ్ గారు ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ ది ఇండియా. ఓకే, రామ్ చరణ్ గారు డెడికేషన్ కానివ్వు, లేదంటే ఆయన ఫిజిక్ మెయింటెనెన్స్ చూస్తే నీకు తెలీదా ఆ మనిషి ఎలా ఉంటాడో? ఆయన ఎంత కష్టపడి తత్వం ఆయనలో ఉందో నీకు తెలీదా? వీడియోలు ఉన్నాయి. రామ్ చరణ్ గారు వాళ్ళ భార్య కాళ్ళు మసాజ్ చేస్తున్నాడు అనేసి అంటున్నాడు. అంటే అన్ని డబ్బులు ఉంటే అన్ని పిసకాలి మరి అంటున్నాడు. ఆ వర్డ్ ఏంటి అసలు? ఆ పిసకాలి ఏంటి? ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, ఒకరికొకరు ఫీలింగ్స్ అర్థం చేసుకుని ఓకే ఆమెకి ఏదైనా అవసరం ఉంటే ఈయన తీరుస్తాడు. ఇప్పుడు ఆయనకి కాలు నొప్పి వచ్చినప్పుడు ఈవిడ నొక్కుతుంది, ఈవిడికి కాలు నొప్పి వచ్చినప్పుడు ఆయన నొక్కుతాడు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్. చేతులు నొక్కుంటారు, కాళ్ళు నొక్కుంటారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి పిసుకుతున్నాడు. ఏంటో వర్డ్ అసలు? అరే రామ్ చరణ్కి ఏం తక్కువ అసలు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఏదైనా టాపిక్ దొరకకపోతే ఏ వేరే వేరే ఏ కార్పొరేటివ్ కంపెనీస్ కోసమో, లేదంటే మేనేజర్స్ ఎలా హింసించి తింటారనో, లేదంటే పలానా రెస్టారెంట్లో ఫుడ్లు ఎలా ఉంటాయనో వేరే 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 టాపిక్స్ తీసి నువ్వు వీడియోస్ చేసుకో, అంతే తప్ప అసలు ఎవరు నువ్వు? ఒకరి పర్సనల్ లైఫ్ని జడ్జ్ చేయడానికి నువ్వెవరు? నేను ఈ విషయాన్ని ఒక రామ్ చరణ్ ఫ్యాన్ గానో, లేదంటే మహేష్ బాబు ఫ్యాన్ గానో, లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానో ఆ విధంగా చెప్పట్లా. నేను ఒక నార్మల్గా చెప్తున్నా. అసలు రామ్ చరణ్ అంటే ఏంటి? ఆయనకంటూ టాలీవుడ్లో గుర్తింపు ఉంది. అసలు అలాంటి మనిషిని బట్టి నువ్వు ఈ విధంగా యాంటీ ఫెమినిస్ట్, లేదంటే బాడ్కో అని ఏ విధంగా అంటావు? ఓకే, వాళ్ళకు వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. నువ్వు అసలు మాట్లాడడానికి అర్హుడివే కాదు వాళ్ళ కోసం. అలాంటిది నీ డబ్బుల కోసం నువ్వు ఇచ్చే చెత్త ఆ స్టాండప్ కామెడీ కోసం అసలు ఏంటి అసలు? నేను ఇందాకే యూట్యూబ్లో నీ వీడియోస్ చూసా. ఈ ఏదైతే నువ్వు ఫన్ అంటున్నావో ఆ వీడియోస్ చూసా, స్టాండప్ కామెడీ అంటున్నావో నేను చూసాను. అవి నాకు ఎక్కడ కూడా అందులో కామెడీ కానీ ఏమనిపించట్లా. ఈవెన్ నీకన్నా బెటర్ కామెడీ మా ఊర్లో నువ్వు చెట్టు కింద కూర్చున్న ముసలి తాతలు చేస్తారు. టు బీ టు బీ హానెస్ట్, నువ్వు 2 నిమిషాలు మా ఊర్లో ఎక్కడన్నా ఒక చెట్టు కింద కూర్చున్నావు అనుకో, నీకన్నా ఎక్కువ కామెడీగా, ఫన్గా, మనసుకి ఆహ్లాదకరమైన కామెడీ ఫ్రీగా ఇస్తారు. నువ్వు డబ్బులు ఏదైతే ఛార్జ్ చేసి టికెట్ పెట్టి నువ్వు ఏదైతే కామెడీ అంటున్నావో అది మా ఊర్లో చెట్టు కింద కూర్చుంటూ వస్తుంది అబ్బాయి. అర్థమైందా? నువ్వు నీ కెరియర్ నువ్వు చూసుకో. నువ్వు మనీ ఎర్న్ చేయాలనుకుంటే నీ సొంతంగా నువ్వేదన్నా ఒక కంటెంట్ క్రియేట్ చేసి నువ్వు చెయ్యి తప్ప ఒక మగాడి కోసం, లేదంటే ఒక ఇలా సమాజంలో ఒక గుర్తింపు ఉన్న వాళ్ళ కోసం వాళ్ళని కామెడీ చేసి వాళ్ళ మీద మనీ ఎర్న్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మంచి పద్ధతి కూడా కాదు. పవన్ కళ్యాణ్కి 2 సార్లు డైవర్స్ అయినాయి. పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు డివోర్స్ పేపర్ మీద ఎక్కడ సంతకం పెట్టాలో, లెఫ్ట్లో పెట్టాలా, రైట్లో పెట్టాలా. నిహారిక ఫోన్ చేసి అడిగితే పవన్ కళ్యాణ్ బాగా చెప్తాడు అని నీకు అనవసరం. అది వాళ్ళ పర్సనల్ లైఫ్. ఓకే, వాళ్ళు ఎందుకు విడిపోయారు, వాళ్ళకంటూ సమ్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సరే, కామెడీ షో అయితే చేసావు కదా, ఇప్పటి నుంచి నీ బతికి ఎలా ఉంటుందో చూసి అప్పుడు మాట్లాడుకుందాం. నేను ఇది మరొకసారి చెప్తున్నాను. ఇది నేను ఒక ఏదో రామ్ చరణ్ ఫ్యాన్ అనో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనో, లేదంటే మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అనో, లేదంటే అలా చెప్పట్లేదు, ఆ విధంగా చెప్పట్లేదు. సమాజంలో ఒక మనిషి ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ మనిషిని ఎలా విమర్శిస్తారో, విమర్శించే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? అంటే నోరు ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, లేదంటే ఫేమ్ ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టో? వాళ్ళ మనుషులు కదా, వాళ్ళకి మనసులు ఉండవా? భార్యాభర్తలను ఇలా ఎక్కువ తక్కువ చేసి చూడడం, మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఉపాసన గారు ఉన్నారంటే ఆమె బై బర్త్ ఆమె రిచ్. అలాగే రామ్ చరణ్ గారు కూడా ఆయనే బై బర్త్ ఆయన రిచ్చే. వాళ్ళకున్న ఆస్తుల్లో ఓకే, ఆమెకి
వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తి ఉంది. ఈయనకి ఈళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఉంది. అయినా సరే ఈయన నా తండ్రి దగ్గర నుంచి నాకు ఇంత ఆస్తి వచ్చిందని ఈయన కష్టపడడం మానేయలేదే. ఆయన కెరియర్‌ని ఆయన ఎంచుకున్నాడు. ఆయన సక్సెస్‌లు చూసాడు, ఫెయిల్యూర్‌లు చూసాడు. ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఇంకా ఇంకా సక్సెస్ అవుతాడు ఫ్యూచర్‌లో. అప్పుడు చూసుకోవాలి ఏదన్నా. అంతే తప్ప ఏదో ఇప్పుడు చేతకానోళ్ళ ఇంట్లో కూర్చొని భార్య సంపాదన మీద తింటలేదు కదా! ఆమె ఎన్ని వేల కోట్లున్నా ఈయన వందల కోట్లలో అయినా సరే సంపాదిస్తున్నాడు కదా! ఆమెకి అవి అసెట్స్ రూపంలో వస్తున్నాయి. ఆమెకొక జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆమెకి. ఈయన కష్టపడి సంపాదిస్తున్నాడు. యాక్ట్ చేస్తున్నాడు. మూవీస్‌లో యాక్ట్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టు ఈయన నడుచుకుంటున్నాడు. యాక్ట్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అసలు నువ్వెలా చెప్తావు అసల 'రామ్ చరణ్' ఇలాగ అలాగనేసి? ఏదన్నా మాట్లాడే ముందు ఏదన్నా కామెడీ నీ నీ ఇష్టం కామెడీయే చేసుకుంటావో, లేదంటే నువ్వు బట్టలిప్పి నూరేగుకుంటావో నీ ఇష్టం గానీ, కాకపోతే ఒకడి కోసం మాట్లాడుతున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిగా ఉంటదని చెప్తున్నా. ఇది మొదలు. నువ్వు నీ కెరియర్‌లో ఏమన్నా చేసుకో. అంతే తప్ప ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ కోసం గానీ, వాళ్ళ వైఫ్ ఎంత రిచ్ అని గానీ, ఈడెంత తక్కువ అని గానీ ఎప్పుడు మాట్లాడొద్దు. అది మంచి పద్ధతి కాదు. ఓకే.